హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికీ నమస్తే. ఇదిగోండి మా చెట్టు ములక్కాయలు చూసారా, బాగున్నాయా? చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఇప్పుడు కర్రీ చేసుకుందాం, ఓకేనా? కర్రీ చేసి వీడియో చేసి మీకు నేను పెడతాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికీ నమస్తే. ఇదిగోండి మా చెట్టు ములక్కాయలు చూసారా, బాగున్నాయా? చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఇప్పుడు కర్రీ చేసుకుందాం, ఓకేనా? కర్రీ చేసి వీడియో చేసి మీకు నేను పెడతాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా డొమెస్టిక్ బాగున్నాయా? ఇవన్నీ నా చెట్టుకాయలే. కర్రీ ఇవ్వండి, చూపిస్తాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా డొమెస్టిక్ బాగున్నాయా? ఇవన్నీ నా చెట్టుకాయలే. కర్రీ ఇవ్వండి, చూపిస్తాను, ఓకేనా? ఒకళ్ళతో సెల్ఫీ దిగుతున్నాను, ఎవరో తెలుసా? ఇదిగోండి గూట్లో చూసారా, బాగుంది కదా? చూసారా పిచ్చుకుంది దీంట్లో. ఇది మా ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. చూడండి ఎంత బాగున్నాడో. వీడి పేరు తెలుసా? మార్కస్. వాడి పేరేంటి? మార్క్స్ అంటాం మేము. బాగున్నాడు కదా? వచ్చేసాడు వాడు. ఓకే బాయ్. ఒకళ్ళతో సెల్ఫీ దిగుతున్నాను, ఎవరో తెలుసా? ఇదిగోండి గూట్లో చూసారా, బాగుంది కదా? చూసారా పిచ్చుకుంది దీంట్లో. ఇది మా ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. చూడండి ఎంత బాగున్నాడో. వీడి పేరు తెలుసా? మార్కస్. వాడి పేరేంటి? మార్క్స్ అంటాం మేము. బాగున్నాడు కదా? వచ్చేసాడు వాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇగోండి ఇవి వచ్చి 6 ములక్కాయలు అండి, చిన్న సైజు ఉన్నాయి. టమాటాలు వచ్చి 1 డజను కాయలు, ఉల్లిపాయలు వచ్చి 4-5 ఉల్లిపాయలు, మళ్ళీ 2 పచ్చిమిర్చి. ఇలా రెడీ చేసుకోవాలి, కర్రీకి ప్రిపేర్ అవ్వాలి ఇలాగా, ఓకేనండి? మళ్ళీ ఫ్రెండ్స్ ఇగోండి ఇవి వచ్చి 6 ములక్కాయలు అండి, చిన్న సైజు ఉన్నాయి. టమాటాలు వచ్చి 1 డజను కాయలు, ఉల్లిపాయలు వచ్చి 4-5 ఉల్లిపాయలు, మళ్ళీ 2 పచ్చిమిర్చి. ఇలా రెడీ చేసుకోవాలి, కర్రీకి ప్రిపేర్ అవ్వాలి ఇలాగా, ఓకేనండి? మళ్ళీ గ్యాస్ వెలిగించి ఇదిగోండి ఆయిల్ పెట్టాలి. దీంట్లో తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి చక్కగా మగ్గాలండి. చూపిస్తాను చూడండి. గ్యాస్ వెలిగించి ఇదిగోండి ఆయిల్ పెట్టాలి. దీంట్లో తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి చక్కగా మగ్గాలండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, తాలింపు దినుసులు చక్కగా మగ్గాలి. ఇవి మగ్గే వరకు గ్రే కలర్లో రావాలన్నమాట. చక్కగా వేగాలి. ఉల్లిపాయ మొత్తం చక్కగా పచ్చి వాసన పోయి నీట్గా వేగిపోవాలి. దీని మీద ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఉల్లిపాయ గోల్డ్ కలర్లో వస్తుంది అన్నమాట, ఓకేనా? మూత పెట్టుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, తాలింపు దినుసులు చక్కగా మగ్గాలి. ఇవి మగ్గే వరకు గ్రే కలర్లో రావాలన్నమాట. చక్కగా వేగాలి. ఉల్లిపాయ మొత్తం చక్కగా పచ్చి వాసన పోయి
నీట్గా వేగిపోవాలి. దీని మీద ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి చక్కగా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఉల్లిపాయ గోల్డ్ కలర్లో వస్తుంది అన్నమాట. ఓకేనా, మూత పెట్టుకుందాం. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయింది. దీంట్లో మనం ములక్కాయ ముక్కలు వేయాలి. ములక్కాయ ముక్కలు వేసుకొని నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేయాలి. ఇలా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయింది. దీంట్లో మనం ములక్కాయ ముక్కలు వేయాలి. ములక్కాయ ముక్కలు వేసుకొని నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేయాలి. ఇలా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇవ్వండి, ములక్కాయ ముక్కలు వేసానండి. చక్కగా మగ్గాలి, ఇవి బాగా మగ్గాలి. సిమ్లో పెట్టుకొని మనం చక్కగా మగ్గించాలి. ఇవి మగ్గాక టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా నాటు టమాటాలు. చూసారా, ఇవి ఎంత బాగా ఎన్ని ఎక్కువ వేసుకుంటే ఫ్రై ఎక్కువ వస్తుంది. ఇవ్వండి, ములక్కాయ ముక్కలు వేసానండి. చక్కగా మగ్గాలి, ఇవి బాగా మగ్గాలి. సిమ్లో పెట్టుకొని మనం చక్కగా మగ్గించాలి. ఇవి మగ్గాక టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా నాటు టమాటాలు. చూసారా, ఇవి ఎంత బాగా ఎన్ని ఎక్కువ వేసుకుంటే ఫ్రై ఎక్కువ వస్తుంది. చూసారండి, చక్కగా మగ్గిపోయింది. ఇవి చెట్టుకాయలు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చక్కగా మగ్గిపోయాయి. చూసారా ములక్కాయలు. దీంట్లో టమాటా వేయాలి. టమాటా వేసి కలిపి మూత పెట్టాలి. సరే, టమాటా వేసి ఒక పండు టమాటాలు అయితే గుజ్జు బాగా వస్తుందండి. కానీ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. పండు టమాటాలు అయితే బాగా గుజ్జు వస్తుంది. చూడండి, ఏదైనా సరే బాగా మగ్గితేనే బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. చూసారా, బాగా మగ్గాలి. మగ్గితేనే గుజ్జు వస్తుంది. 4 టమాటాలు కాబట్టి గుజ్జు కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టండి. చూసారండి, చక్కగా మగ్గిపోయింది. ఇవి చెట్టుకాయలు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చక్కగా మగ్గిపోయాయి. చూసారా ములక్కాయలు. దీంట్లో టమాటా వేయాలి. టమాటా వేసి కలిపి మూత పెట్టాలి. సరే, టమాటా వేసి ఒక పండు టమాటాలు అయితే గుజ్జు బాగా వస్తుందండి. కానీ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. పండు టమాటాలు అయితే బాగా గుజ్జు వస్తుంది. చూడండి, ఏదైనా సరే బాగా మగ్గితేనే బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. చూసారా, బాగా మగ్గాలి. మగ్గితేనే గుజ్జు వస్తుంది. 4 టమాటాలు కాబట్టి గుజ్జు కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టండి. చూసారండి, చక్కగా కర్రీ అయిపోయింది. ములక్కాయ చూసారా, ఇవ్వండి. ఓకే,
ఇలా చక్కగా మగ్గిపోవాలి. దీంట్లో సరిపడంత ఉప్పు, కారం, పసుపు ఎలాగో ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు, సరిపడా కారం వేసి ఇవ్వండి, కలుపుకోవాలి. చూసారా, అయిపోయిందండి కర్రీ. చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. చూడండి, చూసి చెప్పండి ఎలా ఉందో కర్రీ. చూసారండి, చక్కగా కర్రీ అయిపోయింది. ములక్కాయ చూసారా, ఇవ్వండి. ఓకే, ఇలా చక్కగా మగ్గిపోవాలి. దీంట్లో సరిపడంత ఉప్పు, కారం, పసుపు ఎలాగో ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పు, సరిపడా కారం వేసి ఇవ్వండి, కలుపుకోవాలి. చూసారా, అయిపోయిందండి కర్రీ. చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. చూడండి, చూసి చెప్పండి ఎలా ఉందో కర్రీ. చూడండి, మా నోరూరించే ములక్కాయ టమాటా కర్రీ అయిపోయింది. ఎంతైనా మా చెట్టు కాయలు అంటే అతల్లి వేరు కదా. కర్రీ అయిపోయింది, చూడండి, బాగుంది కదా. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. చూడండి, మా నోరూరించే ములక్కాయ టమాటా కర్రీ అయిపోయింది. ఎంతైనా మా చెట్టు కాయలు అంటే అతల్లి వేరు కదా. కర్రీ అయిపోయింది, చూడండి, బాగుంది కదా. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. చూసారా, ఇదిగోండి ములక్కాయ టమాటా కర్రీ అయిపోయిందండి. నేనే వండాను, ఎవరు వండలా, నేనే వండాను. అందుకని చూడండి, ఎవరిని ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే. ఓకేనా, బాయ్. చూసారా, ఇదిగోండి ములక్కాయ టమాటా కర్రీ అయిపోయిందండి. నేనే వండాను, ఎవరు వండలా, నేనే వండాను. అందుకని చూడండి, ఎవరిని ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే. ఓకేనా, బాయ్.